కేసీఆర్ కుటుంబంలో టీ న్యూస్ చిచ్చు. బీఆర్ఎస్ కొంపముంచిన టీ న్యూస్ జోకుడు వార్తలు. కేసీఆర్ సంతోష్ పై గుర్రుగా చిన్నదొర. టీ న్యూస్ నుంచి సంతోషం వెళ్ళగొట్టాలనే ప్లాన్. సగం ఉద్యోగులను తీసేయాలని డిసైడ్. కేటీఆర్ పై ఆగ్రహంగా టీ న్యూస్ ఉద్యోగులు. నిన్న తెలంగాణ భవన్లో హైట్ డ్రామా. కేటీఆర్ను కలిసేందుకు సిబ్బంది ఎత్తినమాట. గత బీఆర్ఎస్ పాలనలో వాస్తవాలు రాయకుండా గులాబీ నాయకుల మెప్పు కోసం టీ న్యూస్ వడ్డీ వారించిన జోకుడు వార్తలే ఆ పార్టీ కొంపముంచాయని భావిస్తున్న కేసీఆర్ సంతోష్ రావులపై ఆగ్రహంగా ఉన్నాడు. టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్ళగొట్టాలని, కార్యాలయాన్ని షిఫ్ట్ చేయాలని, సగం మంది ఉద్యోగులను తీసేయాలని ఆలోచన చేస్తున్నాడు చిన్నదొర. ఇదే సమయంలో బీఆర్ఎస్ కోసం ఇంత కష్టపడే తమకు జీతాలు పెంచడం లేదని భావిస్తున్న ఉద్యోగులు చిన్నదొరపై నిన్న తిరుగుబాటు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం హైడ్రామా జరిగింది. తెలంగాణ భవన్కు వెళ్ళిన కేటీఆర్ కలిసేందుకు టీ న్యూస్ ఉద్యోగులు అపాయింట్మెంట్ కోరారు. వారి అపాయింట్మెంట్ నిరాకరించిన చిన్నసార్ వాళ్ళు లోపలికి రాకుండా తలుపులు బిగించారు. 2 గంటల పాటు వెయిట్ చేసిన సిబ్బంది ఆ తలుపులు పగలగొట్టి సమస్యలపై కేటీఆర్ నిలిచారు. 12 ఏళ్ల టీ న్యూస్ ప్రస్థానంలో ఉద్యోగుల జీతాల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. హెచ్ఓడీలు అంతా కుమ్మక్కై తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ విచారించి శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. టీ న్యూస్ ఉద్యోగులను నిలదీయడంతో అసహనంలోనైన కేటీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ న్యూస్ కార్యాలయం త్వరలోనే షిఫ్ట్ చేయబోతున్నామని, సగం మంది ఉద్యోగులను తీసేస్తామని వారికి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులు కలగేసుకొని ఇన్నాళ్ళు ప్రభుత్వం వెనకేసుకొచ్చేలా అనేక కథనాలు రాసి ప్రభుత్వానికి మైలేజ్ పెంచే ప్రయత్నం చేసిన తమను తొలగించాలని చూడడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మరింత అసహనం ప్రదర్శించిన కేటీఆర్ మీ సమస్యలు ఏమున్నా సంతోష్ రావు కేసీఆర్తో చర్చించాలని అన్నట్టు సమాచారం. టీ న్యూస్తో తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్ళగొట్టి పూర్తిగా తమ చేతిలో తీసుకోవాలని చిన్నసార్ చూస్తున్నాడని తెలుస్తుంది. సంతోష్ రావును ఇప్పటికే కొంత స్థాయిలో పక్కకు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. టీ న్యూస్ నుంచేనా లేక పార్టీ నుంచి వెళ్ళగొట్టే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. అర్థమైంది కదా? సో కేసీఆర్ కుటుంబంలో ఈ టీ న్యూస్ చిచ్చు అనేది చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ టీ న్యూస్లో కొంతమంది ఆంధ్ర వ్యక్తులు వచ్చి ఆ సీఈఓగా వాళ్ళు తిష్టేసారు కదా, వాళ్ళంతా కూడా ఈరోజు పాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ సీనియర్లందరినీ కూడా తీసివేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసివేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమకారులు, వాళ్ళంతా తెలంగాణ కట్టర్ ఉద్యమకారులు అసలు టీ న్యూస్లో అసలు అప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి కనీసం ఏమీ లేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఈ టీ న్యూస్ ద్వారా చాలా నిక్కచ్చిగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డలు వాళ్ళందరినీ కూడా తీసేసి ఈరోజు సీనియర్లందరూ కూడా తీసేసి ఈరోజు చిన్న వాళ్ళని పెట్టుకొని ఈరోజు పబ్బం గడుపుతూ ఉన్నారు. ఈ సంతోష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరికీ కూడా ఉద్యమకారులు అంటే ఏదీ లేదు. వీళ్ళంతా ఇప్పుడు ఏదైనా టీ న్యూస్ సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మళ్ళీ ఈ టీ న్యూస్ను క్లోజ్ చేసి ఆ ఆస్తులన్నిటి కూడా మళ్ళీ వీళ్ళు తీసుకునే దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా.